నాయనా, అఖిల, వెంకీ వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నాడు. దేని గురించి వచ్చి వెళ్ళిపోతున్నాడు? ఓ నాయనేవి విననట్టుండాడు. బతికిపోయిండాను. ఏంది నాయనా, ఆ అబ్బి మన ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఆ పని మీద రాకూడదా ఏంది? ఏదో మన బంధువేదో ఇంటికొచ్చి నిన్ను పలకరించకుండా పోయినట్టు అంత మమకారంతో అడగాలనా ఏంది? హా, పనోడిని పనోడిగానే చూడాలా, మనోడిగా కాదు. అయినా అట్లాంటి పనికిరాని విషయాలు ఎందుకులే కాని పెద్ద ప్రమాదం నుంచి బయటపడినారు. ఎల్లి మీరు విశ్రాంతి తీసుకోండి. పద్దు, కృష్ణవేణి, నాయన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అక్క. అమ్మా అఖిలమ్మా, మావయ్య గారికి ఏమైనా అనుమానం వచ్చిందంటావా? ఆయనకున్న ఆవేశానికి అనుమానం వచ్చినదంటే ఏంది కథ అని అడగకుండా ఉంటాడా? అయినా సరే బావుగారు, మన జాగ్రత్తలో మనం ఉండాలా. నాయనకి ఇప్పుడే ఏది తెలియనివ్వకూడదు. తెలిసినదంటే రేపు జరగాల్సింది జరగనివ్వకుండా నా ఆలోచనని దెబ్బతీసే అవకాశం ఉండాది. ఏది ఎప్పుడు ఎలా ఎంత ఎవరెవరికి ఏమేం తెలియాలో అన్నీ మనం అనుకున్నట్టే తెలిసేలా చెయ్యాలా. ఆ అబ్బి మన ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఆ పని మీద రాకూడదా ఏంది? పనోడిని పనోడిగానే చూడాలా, మనోడిగా కాదు. వెంకీ ఎందుకు ఇక్కడికి వచ్చుంటాడు? అఖిల మాటలు ఏది నేను నమ్మే పరిస్థితుల్లోనే లేను. వెంకీ వెళ్ళిన విధానం చూస్తుంటే ఫ్యాక్టరీ పని మీద మాత్రం వచ్చి ఉండడు అని నాకు అనిపిస్తోంది. సరే, ఓసారి ఎందుకు వచ్చాడో ఫోన్ చేసి కనుక్కుందాం.